హాయ్ అండి, సంపూర్ణ వ్లాగ్స్కి స్వాగతం. గారెల ప్రసాదం కోసము ఈ డబ్బాతో 2 డబ్బాలు పప్పు నానబోసుకున్నాను. 3 గంటలు నానబెట్టేస్తాను. క్రిస్పీగా రావటం కోసము ఈ డబ్బాతోటి అర డబ్బా బియ్యం విడివిడిగా నానబెట్టాలి. నానిపోయింది, కడిగేసి మిక్సీ వేసేసుకున్నాం. ఉప్పు, పచ్చిమిర్చి, అల్లము బాగా మెత్తగా మెదగాలి. ఆ తర్వాత బియ్యం వేసి మిక్సీ వేయాలి. ఇదిగోండి మినపప్పు కొంచెం కొంచెం వేసుకోవాలి, నీళ్లు పోయకుండా వేసుకోవాలండి. ఇదిగోండి పిండి ఇలా గారెకు వచ్చేలాగా వేసేసుకోవాలి, మెత్తగా వేసుకోవాలండి బాగా. ఈ పిండిలో ఇందాక పేస్ట్ వేసుకున్నాను కదా, ఆ పేస్ట్ ఈ కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకొని హోల్ పెట్టుకోవాలండి. చేతి మీద చేసుకోవచ్చు, ఇలా పేపర్ వేసుకొని అయినా చేసుకోవచ్చు. ఒక సైడు కాలిపోయినాయి, రెండో సైడ్ తిప్పుతున్నాను. మనము లోపల వరకు కాలాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. కాలిపోయింది. స్టవ్ ఎప్పుడైనా సరే మనము తూర్పు వైపు తిరిగి వంట చేస్తుంటాం కదా, నైవేద్యాలకి ఇట్లా చేసిన తర్వాత మన ఎడం వైపు ఇట్లా తీసుకొని పెట్టుకొని అప్పుడు నైవేద్యం పెట్టుకోవాలండి.